హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకుని అందులో గార్లిక్, ఎండుమిర్చి వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. తర్వాత వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని మంచి అరోమా వచ్చేదాకా వాటిని వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని ప్లేట్లోకి పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో గోంగూర మొత్తం వేసేసుకుని మంచిగా ఉడికేదాకా వేయించుకుందాము. గోంగూర ఇలా ఉడికే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మనము మిక్సీలోకి వేసుకుని మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. గోంగూర ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకుని అడుగు అంటేటప్పటికి బంద్ చేసేసి ఒక బౌల్లోకి మార్చేసుకుందాము. ఇప్పుడు పోపులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. తర్వాత కొద్దిగా హింగ్ యాడ్ చేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మంచిగా వేగేదాకా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి కలిపేయడమే. అంతే, ఎంతో స్పైసీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.